ఆగస్టు 8వ తేదీన అక్కినేని నాగచైతన్యకి హీరోయిన్ శోభితా ధూళిపాలకి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నాగార్జున ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇటు అక్కినేని ఫ్యాన్స్, అటు సమంత అభిమానులు పోటాపోటీగా పోస్టులు పెడుతూ తిట్టుకుంటున్నారు. ఇక ఈ మధ్యలోకి జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఎంట్రీ ఇచ్చారు. నాగచైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి జీవితంపై తన జోస్యం చెప్పారు. దీంతో వేణుస్వామికి నాగచైతన్య పాత వీడియోతో కౌంటర్ ఇస్తున్నారు అక్కినేని అభిమానులు. నాగచైతన్య, శోభితా ధూళిపాల జాతకాలు అస్సలు కలవలేదని, వీరికి 2027 తర్వాత ఎడబాటు తప్పదంటూ తేల్చి చెప్పేశారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి. ఈ మేరకు వీరి నిశ్చితార్థం జరిగిన తర్వాతి రోజే ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. పైగా సమంతతో పోలిస్తే కెరియర్ పరంగా కూడా శోభిత జాతకం అస్సలు బాలేదంటూ వేణుస్వామి కమెంట్స్ చేశారు. సమంత, చైతన్య జంటకి 100కి 50 మార్కులు ఇస్తే చైతన్య, శోభిత జోడీకి 10 మార్కులు కూడా ఇవ్వలేనంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఇలా నాగచైతన్య, శోభిత పెళ్లి జీవితంపై వేణుస్వామి ఇలా వీడియో పెట్టగానే అలా వైరల్ అయిపోయింది. ఇంకేముంది, 2 రోజులుగా వేణుస్వామిపై సోషల్ మీడియాలో కారాలు మిరియాలు నూరుతున్నారు అక్కినేని అభిమానులు. తాజాగా నాగచైతన్యతోనే వేణుస్వామికి ఓ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు నెటిజనులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్యకి సంబంధించిన ఓ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇందులో నువ్వు జాతకాన్ని నమ్ముతావా అంటూ రానా అడిగిన ప్రశ్నకి బుర్ర తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు చైతన్య. జాతకాన్ని నమ్మడం, నమ్మకపోవడం నా కన్వీనియన్స్ పై ఆధారపడి ఉంటుంది. జాతకం బాగుందంటే ఓకే నమ్ముతా, లేకపోతే అస్సలు పట్టించుకోను అంటూ చై ఆన్సర్ ఇచ్చారు. చై, శోభితాల పెళ్లి జీవితంపై వేణుస్వామి ఇచ్చిన ప్రిడిక్షన్ కి కౌంటర్ గా ఈ వీడియోను పెడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఎవరిని చెప్పినా చైతన్య, శోభితాలు చాలా హ్యాపీగా ఉంటారంటూ కమెంట్లు పెడుతున్నారు. శుభమా అని పెళ్లి జరగబోతుంటే ఇలాంటి అపశకునాలు అవసరమా అంటూ వేణుస్వామిని విమర్శిస్తున్నారు. మరోవైపు వీరి వైవాహిక జీవితంపై తన ప్రెడిక్షన్ ఇచ్చిన వేణుస్వామి కూడా ఓ వెరైటీ వాదనని తెరపైకి తెచ్చారు. తన విశ్లేషణ ప్రకారం శోభిత, చైలు 2027 తర్వాత విడిపోవడం ఖాయమని, కానీ అలా జరగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన జోస్యం నిజం కాకూడదని, వీళ్లు కలిసి కలకాలం ప్రేమగా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ జాతకం ప్రకారం జరిగేది మాత్రం ఇదే అంటూ తేల్చేశారు. ఇక సెలబ్రిటీలపై నెగిటివ్లే ఎక్కువగా చెప్పడం వేణుస్వామికి అలవాటే. నిజానికి ఆయన పాపులర్ అయింది కూడా ఇదే తరహాలో. అప్పట్లో సమంత, నాగచైతన్యాల నిశ్చితార్థం జరిగిన వెంటనే వీళ్లు విడిపోతారంటూ మొదటగా చెప్పింది వేణుస్వామే. వీళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయని, ఎక్కువ కాలం వీరి పెళ్లి జీవితం నిలబడదంటూ చెప్పారు. ఇక తాజాగా శోభిత, నాగచైతన్యలు కూడా ఒక స్త్రీ కారణంగా విడిపోతారంటూ బాంబు పేల్చారు వేణుస్వామి.